Praise the Lord. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 42వ వచనం. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. Luke chapter 18 and verse 42. And Jesus said unto him, Receive thy sight, thy faith has saved thee. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని మీరు మనకిచ్చినారు. నిండు హృదయపూర్వకముగా దేవుణ్ణి మనసారా పూజించి ఆరాధించి ఆయన గణపరుచుకుందాం. పిల్లరా, ఇక్కడ ఒక గుడ్డివాడున్నాడు. గుడ్డివాడు అంటే తన జీవితంలో లోటు కలిగి ఉన్నాడు. ఏమి కావాలండి? చూపు కావాలి. ఎందుకంటే ఆ లోటును బట్టి తను ఎక్కడికి వెళ్ళలేడు, ఏమి చేయలేడు, మరి అందరిలాగా ఉండలేడు. తను కోరుకున్నది తన జీవితంలో ఉన్నటువంటి లోటును తీర్చబడాలి. ఎక్కడ తీర్చబడుతుందా లోటు? ఎవరు తీరుస్తారంటే, ఒకరోజు ఆ దారి గుండా యేసు ప్రభువు వస్తున్నారు. ఆ యొక్క శబ్దం విన్నాడు ఈ గురుడివాడు. అడుగుతున్నారు, అక్కడ ఎవరయ్యా వస్తుంది అంటే చెప్పారు అక్కడ యేసు ప్రభువు వస్తున్నారని. వెంటనే ఆ మాట విన్న తర్వాత, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అని కేకలు వేస్తున్నాడు. పిల్లరా, ఆ కేకలో విశ్వాసం ఉంది, ఆ కేకలో విధేయత ఉంది, ఆ కేకలో ఆ లోబడే స్వభావం ఉంది. అక్కడున్నవారు అన్నారు, ఎందుకయ్యా అట్లా అరుస్తున్నావు? పిల్లరా, తనకున్నటువంటి ఆశా కోరిక, నన్ను స్వస్థపరిచేవాడు, నన్ను బాగు చేయవాడు యేసు ప్రభువు మాత్రమే అని ఇంకెక్కువ కేకలు వేయడం మొదలుపెట్టాడు. యేసు ప్రభువు అక్కడ ఆగారు. రమ్మని ఆ భిక్షగాడిని పిలిచినప్పుడు ఆ భిక్షగాడు అనాలి, ఎలా రమ్మంటావు ప్రభువా, నేను గుడ్డివాడిని కదా అనలేదు. కానీ వచ్చాడండి. దేవుడు ఆ విశ్వాసాన్ని చూసి స్వస్థపరిచినాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో విధేయతలో స్వస్థత ఉంది, విధేయతలో ఆశీర్వాదం ఉంది, విధేయతలో పిల్లరా నెమ్మది ఉంది, పరిశుద్ధమైనటువంటి జ్ఞానం ఉంది. దేవునికి విధేయత చూపెట్టేటప్పుడు ఎలాంటి మేలుకరమైనటువంటి జీవితాన్ని చూస్తాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ భిక్షగాడు వలె మనము కూడా ఆయన వైపు చూస్తే గనక ఆయన రక్షణ, ఆయన యొక్క కాపుదల, ఆయన భద్రత, ఆయన స్వస్థత పొందుకుంటాం. ఆత్మీయంగా శారీరకంగా కూడా మేలుకరంగా జీవిస్తామండి. అలాంటి కృప ఉదయకాల సమయంలో మీరు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. స్వస్థపరచు దేవా, ఆత్మీయంగా శరీరముగా కృంగిపోయిన వారు లేవనెత్తే దేవా, పరిశుద్ధమైన దేవా, నిత్యము జీవిస్తున్న దేవా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ భిక్షగాడి యొక్క ఆశ కోరిక, నా రక్షకుడు నా ప్రభువు మాత్రమే నన్ను స్వస్థపరచగలడు. ఎలాంటి విశ్వాసం నాయన, ఆ విశ్వాసం దాన్ని బాగు చేస్తుంది. విధేయత కలిగి ఉన్నప్పుడు ఎలాంటి నెమ్మది కలిగినటువంటి జీవితం కలిగి వెళ్ళిపోయినాడు. ఎన్నోసార్లు విధేయత లేక, ఆ విశ్వాసం లేక మేము నెమ్మదిగా వెళ్ళలేకపోతున్నాం, మేలు చూడలేకపోతున్నాం. క్షమించండి. తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ యొక్క భిక్షగాడు ఎలా కేకలు వేస్తున్నాడో అలాంటి విశ్వాసంతో మీ వైపు చూసిన ఆయన మా యొక్క ప్రతి ఒక్క ఆత్మీయ శారీరక అవసరత యేసు ప్రభువు యొక్క నామమును బట్టి తీర్చబడును గాక. సహాయం చేయమని, మీ నెమ్మది, మీ సమాధానము మా జీవితంలో నిలబడి చేయడానికి కృప దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Luke 18 and verse 42, Jesus declares, Receive your sight, your faith has healed you. This powerful moment reveals the transformative power of genuine faith in Christ. The blind man did not merely seek attention, he persistently cried out to Jesus with confidence, recognizing him as the source of mercy and healing.